హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది మనకి యాంబీ ఫుడ్స్ నుంచి రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో యాంబీ ఫుడ్స్ అనేది మన తెలుగు వాళ్ళ స్టార్ట్అప్ అనమాట. మన తెలుగు వాళ్ళదే. ఇది ఎక్కడంటే అమలాపురం అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇది లాంగ్ టర్మ్ రోల్ అనమాట. ఓకేనా. సో ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ముందుగా రోల్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫౌండర్స్ ఆఫీస్ అనమాట. ఓకేనా. సో ఫౌండర్స్ ఆఫీస్ అనే రోల్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఎవరితో కాదనమాట, నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళదే అనమాట ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి. సో నాకు తెలిసిన ఫ్రెండ్ మీకు ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ ఈమెయిల్ ఐడికి డైరెక్ట్గా మీరు ఒక జాబ్ అంతా ఈ వీడియో అంతా చూసాక మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు క్యాపబుల్ అనుకుంటే మీరు డైరెక్ట్గా మా ఫ్రెండ్కి మీరు నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా రెజ్యూమే షేర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఆబ్వియస్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఫౌండర్స్ ఆఫీస్, ఇంటర్న్, స్ట్రాటజీ అండ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్. ఓకేనా. సో ఈ మూడు కేటగిరీలో వాళ్ళు చూస్తున్నారనమాట ఫౌండర్స్ ఆఫీస్ అనే రోల్కి. సో మీరు ఈ మూడు కేటగిరీలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఓకేనా. స్ట్రాటజీలో కానీ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్లో కానీ. ఓకేనా. సో డీటెయిల్స్ చూసుకుంటే సో యామీ ఫుడ్స్ అనేది ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ స్టార్టప్ అనమాట. ఓకేనా. వీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ వీరే ఫుడ్ ప్రాసెస్ కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది లొకేషన్ వచ్చరికి అమలాపురం, ఆంధ్రప్రదేశ్ అనమాట. కానీ సో మన తెలుగు వాళ్ళదే అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ అమలాపురం. అండ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ అబౌట్ ద రోల్. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ హైలీ డ్రివెన్ ఫౌండర్స్ ఆఫీస్ ఇంటర్న్ టు వర్క్ డైరెక్ట్లీ విత్ ద ఫౌండర్. ఓకేనా. మీరు డైరెక్ట్గా ఫౌండర్తో వర్క్ చేస్తారనమాట. ఆన్ హై ఇంపాక్ట్ బిజినెస్ ఇనిషియేటివ్స్ అక్రాస్ స్ట్రాటజీ, ఫైనాన్స్, ఆపరేషన్స్ అండ్ కంప్లైంట్స్ అండ్ గ్రోత్. ఓకేనా. మీరు డైరెక్ట్గా ఫౌండర్తో ఈ యొక్క కేటగిరీస్లో మీరు వర్క్ చేస్తుంటారనమాట. ఓకేనా. స్ట్రాటజీ వైజ్గా కానీ, ఫైనాన్స్ వైజ్గా కానీ, ఆపరేషన్స్ వైజ్గా కానీ, కంప్లైంట్స్ కానీ, లేకపోతే గ్రోత్ వైజ్గా కానీ. ఓకేనా. సో మీరు ఈ యొక్క కేటగిరీస్లో క్లయింట్ ఫౌండర్ ఆఫీస్ అనే రోల్కి మీరు డైరెక్ట్గా ఫౌండర్తో అనేది వర్క్ చేస్తారన్నమాట. ఓకేనా. అండ్ ఎక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఎ కన్వెన్షనల్ ఇంటర్న్షిప్. యూ విల్ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ టు రియల్ స్టార్టప్ ఎగ్జిక్యూషన్, డెసిషన్ మేకింగ్. ఓకేనా. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు అంటే టెంపరీగా అయిపోయే రోల్ కాదనమాట, లాంగ్ టర్మ్ రోల్ అనమాట. ఇన్ కేస్ మీకు 3 monthsలో మీరు బాగా చేసి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీరు డైరెక్ట్గా పీఓపీ కూడా ఇస్తారనమాట. ఓకేనా. సో పీఓపీ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి పీపీఓ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో మనకి పీపీఓ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట మీకు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అని చెప్పి. సో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో మీకు నార్మల్గా ఎక్కువ శాలరీ ఉంటుంది అనమాట. ఈ ఇంటర్న్షిప్లో మాత్రం మీకు శాలరీ వచ్చేసరికి 15,000 to 20,000 ఉంటుంది అనమాట శాలరీ వచ్చేసరికి. ఓకేనా. ఇంటర్న్షిప్ 3 months ఉంటుంది అనమాట. సో ఈ 3 months అయిపోయిన తర్వాత మీకు మీ పర్ఫార్మెన్స్ బట్టి మీరు మీకు ఈ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది మీకు రోల్అవుట్ చేస్తారనమాట. ఈ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో మీకు ఈ శాలరీ ఉండదు అనమాట. ఈ శాలరీని ఖచ్చితంగా రివైజ్ చేస్తారనమాట. ఓకేనా. ఇది మీ పర్ఫార్మెన్స్ బట్టి రివైజ్ చేస్తారు. కాకపోతే రివైజ్ అయితే చేస్తారన్నమాట ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటే. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ ద రెజ్యూమే టు, ఇది మా ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి అనమాట. సో మీకు ఈమెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమే అండ్ మీరు ఎందుకు ఈ జాబ్కి ఫిట్ అని చెప్పి మీ గురించి ఒక మ్యాటర్ రాసి మీ యొక్క రెజ్యూమే అప్లోడ్ చేస్తే, మీ రెజ్యూమే సెండ్ చేస్తే అండ్ మీరు మన కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తే నేను మీకు రిఫర్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళకి నేను మీ యొక్క నేము అది మా ఫ్రెండ్తో కూడా ఫాలోఅప్ చేస్తాను అనమాట. ఓకేనా. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్ అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా తీసుకుంటారనమాట. కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ యొక్క సబ్జెక్ట్ లైన్ మాత్రం మీరు యూజ్ చేయాలన్నమాట. ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ ఫౌండర్స్ ఆఫీస్ ఇంటర్న్ అండ్ ఇక్కడ మీ నేమ్ అనమాట, యువర్ నేమ్. ఓకేనా. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ ఎంటర్ చేసి బాడీలో మీరు మీ గురించి మీ యొక్క మ్యాటర్ రాసి, అంటే మీరు ఎందుకు పెట్టి అనుకున్నారని చెప్పి మ్యాటర్ రాసి అండ్ మీ రెజ్యూమే అప్డేటెడ్ రెజ్యూమే అనేది మీరు అటాచ్ చేసి సెండ్ చేశాక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డైరెక్ట్గా వాళ్ళ నేమ్స్ అన్నది ఇతనికి పంపిస్తాను అనమాట. సో డైరెక్ట్గా ఫాలోఅప్ చేస్తారన్నమాట, చెక్ చేస్తారనమాట. ఓకే, రెజ్యూమేస్ అన్నీ కూడా. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మా ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.